ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం రెండు లార్జ్ క్యాప్ కంపెనీస్ గురించి ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతాయో తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ వచ్చి ఏసీసీ. ఏసీసీ మీరు ఈ చార్ట్ చూసుకుంటే ఇది లాస్ట్ టైం 2786 దగ్గర హై వచ్చి 14.9 అక్కడి నుంచి ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్లో 2292 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 2380 దగ్గర ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది కాబట్టి మనము షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఏసీసీని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది దాదాపు 400 పాయింట్లు తగ్గింది. అక్కడి నుంచి 100 పాయింట్స్ రికవర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చి ఈ 2500 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో మనం ఫస్ట్ ఈ 2380 దగ్గర ఇవాళ క్లోజింగ్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే 2300 దగ్గర మళ్ళీ బయింగ్ చేసుకుంటే మనకి 2500 దాకా టార్గెట్ ఉంది. సో ఇది ఏసీసీ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. ఇప్పుడు అదానీ కంపెనీ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు, వాళ్ళ పార్ట్నర్స్ స్టేక్ తీసుకున్నారు కాబట్టి ఇది ఇంకా ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రాఫిట్స్ పెరిగే ఉంది, సేల్స్ బాగా పెరుగుతాయి. సో ఇది ఫండమెంటల్గా మనకి బ్లూ చిప్ కంపెనీ కాబట్టి మనం టెక్నికల్గా దీనిలో కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 మంత్ హారిజన్లో చూసుకుంటారో వాళ్ళకి ఏసీసీ అనేది ఒక మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ లెవెల్ వచ్చి 2570 దాకా మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 2350 2360 దగ్గర బయింగ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2270 దగ్గర మళ్ళీ బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2500 దగ్గర టార్గెట్స్ ఉన్నాయి. సో ఏసీసీ అనేది మనకి వెల్ నోన్ కంపెనీ. తర్వాత ఈ వీడియోలో రెండో కంపెనీ ఏంటంటే ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా మనకు అందరికీ తెలిసిన కంపెనీనే. టెక్ మహీంద్రా ఇది ఆల్ టైమ్ హై తీసుకుంటే మొన్న 1164 దాకా వెళ్ళింది. తర్వాత 987 దాకా లో వచ్చింది. ఇప్పుడు 1030 దగ్గర క్లోజింగ్ అయింది. సో మనం ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. ఈ హిస్టోగ్రామ్స్ కానీ స్టోకాస్టిక్స్ కానీ ఇవన్నీ పాజిటివ్ చూపిస్తున్నాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చి 990 దగ్గర కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1050 నుంచి 1100 దాకా మనకి టార్గెట్ ఉంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక 1 మంత్ హార్జన్లోనే మీకు 10% గెయిన్ అనేది కనపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇది డబుల్ ఎంట్రీగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చి 1020-30 మధ్యలో బయింగ్ చేసుకోండి. ఆ తర్వాత 970 980 990 మధ్యలో మళ్ళీ రీఎంట్రీ చేసుకోండి. టార్గెట్ 1090 నుంచి 1100 దాకా 1120 దాకా ఉంది. ఇది ఒక 1 మంత్ హార్జన్లో తీసుకోవచ్చు. మనకి టెక్ మహీంద్రా గురించి తెలిసిన విషయమే. ఇది ఒక ఇండియాలో లీడింగ్ ఐటీ కంపెనీ. సో రూపీ ఎటు వీక్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ టెక్ మహీంద్రా ఐటీ కంపెనీస్ పర్ఫార్మెన్స్ అవుతుంటాయి. సో వాళ్ళకి ఎందుకంటే డాలర్లో కన్వర్షన్ ఉంది కాబట్టి వాటికి కంపెనీస్కి పాజిటివ్ ఫ్యాక్టర్ ఇది. సో ఈ రెండు కంపెనీలు ఈ వీడియోలో చెప్పాం, ఏసీసీ, టెక్ మహీంద్రా. రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు చూసినట్లయితే ఇది 2670 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ వచ్చి 2300, దాదాపు 2700 నుంచి 300 అంటే 400 పాయింట్లు దగ్గర తగ్గింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా 100 పాయింట్లు పెరిగింది. సో ఇప్పుడు రిలయన్స్ని మనం మంచి ఎంట్రీ పాయింట్ ఉంది, ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు. 2400 నుంచి 2420 దగ్గర బయింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 50 పాయింట్ల నుంచి 60 పాయింట్లు తగ్గితే 2330 నుంచి 2350 మధ్యలో మళ్ళీ బై చేసుకోండి. ఇది టార్గెట్స్ మీరు తీసుకుంటే ఈ టార్గెట్ 2550 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ హార్జన్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో రిలయన్స్ మనకి తెలిసిందే, ఇది ఒక లీడింగ్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. సో ఇది ఎక్కువ కరెక్షన్ అనేది ఎక్కువ వచ్చినా కానీ మళ్ళీ ఎమ్మటే కూడా పుల్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో మార్కెట్ని లీడ్ చేసేది రిలయన్సే కాబట్టి
రిలయన్స్ ఇప్పుడు హిస్టోగ్రామ్ కూడా గ్రీన్లో ఉంది, అలాగే స్టొకాస్టిక్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి, అలాగే ఏటీఆర్ బ్యాండ్స్ అన్ని సపోర్ట్స్, మూవింగ్ యావరేజ్ వచ్చి సపోర్ట్లో ఉంది. సో అన్ని రకాలుగా ఇది రిలయన్స్ ఇవాళ పాజిటివ్గానే కనపడుతుంది. సో ఇది మీరు బయింగ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. సో 2420 నుంచి 2400 మధ్యలో బయింగ్ చేసుకోండి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 2350 నుంచి 40 మధ్యలో బయింగ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2500 ఫస్ట్ టార్గెట్, తర్వాత టార్గెట్ 2506, 2570 నుంచి 80 దాకా మీకు ఈ టార్గెట్స్ ఉన్నాయి. సో రిస్క్ రివార్డ్ కూడా చాలా కంఫర్ట్. రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివే మనకి. సో మీరు హోల్డ్ చేసుకున్నా కానీ మీకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. సో ఇది లీడింగ్ బ్లూ చిప్ కంపెనీ కాబట్టి మనకి పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది ఎక్కువ. సో ఇది ఈనాటి 3 వీడియోల్లో మీకు ఏసీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మూడింటి గురించి మీకు చెప్పడం జరిగింది. ఈ 3 కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి అవకాశాలు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ అన్ని చూసుకొని ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.